సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మరియు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ శిక్షణ కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ, మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూరగాయల మార్కెట్లో బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ శిక్షణ కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ, మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మేయర్ బొంతూరు రామ్మోహన్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రైస్ స్టెబిలైజేషన్. హైదరాబాద్ లో ఉండేటువంటి చైన్ ఆఫ్ పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్, మాల్స్ లో ధర ఎక్కువ పెట్టకుండా అదే క్వాలిటీని అంతే క్వాలిటీ ఎన్విరాన్మెంట్ లో ఇచ్చే విధంగా మన కూరగాయల పథకాన్ని తెచ్చాం. సో దానికి సంబంధించి కూడా కొంత ట్రైనింగ్ అవసరం ఉంటుంది. ఇప్పటిదాకా 40 సెంటర్లు హైదరాబాద్ లో మన కూరగాయల పథకం కింద హైదరాబాద్ జంట నగరాల్లో స్టార్ట్ చేశాం. ఇంకా ఒక 5-6 సెంటర్లు సెక్రటరియట్, పామ్ మెడోస్, ఎల్లారెడ్డి కూడా, ఎర్రగడ్డ, బడ్డారి లేఅవుట్ రెడీగా ఉన్నాయి. ఈ వారంలో ఇనాగ్రేషన్ చేస్తాం. అదేవిధంగా ఇంకా కొన్ని కేబీఆర్ పార్కు, జలసౌద, రెయిన్బో విస్తార్, కుందన్బాగ్, పాటిగడ్డ, మలక్పేట్ తదితర చోట్ల కూడా ఈ నెలాఖరు కల్లా చేస్తాం. సో మా మేయర్ గారితో కూడా రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని మంచి ప్లేసెస్ ఇస్తే మన కూరగాయల సెంటర్స్ ఇంకా ఎక్కువ స్టార్ట్ చేస్తాం. ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మేము స్టార్ట్ చేసిన తర్వాత మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఏంటంటే ఫ్రెష్ దొరుకుతుంది, ధర తక్కువ దొరుకుతుంది, అందుబాటులో ఉంటుందని చాలా సంతోషిస్తున్నారు. ఇది మనం వాస్తవానికి రైతు బజార్లకు ఇంకో ఎక్స్టెన్షన్ అన్నట్టు. రైతు బజార్లు 4-5 ఉన్నాయి, స్థలాలు లేవు, పెద్ద స్థలం అవసరం ఉంటుంది. ఇక్కడ కూడా రైతే అమ్ముతున్నాడు, రైతే ధర నిర్ణయిస్తాడు. అందువల్ల రైతు ద్వారా సేకరించింది తీసుకుంటాం కనుక ఇది ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు మాకు ఒక 50 స్థలాలు వచ్చినాయి. మేము ఒక 100 పెడదామని అనుకున్నాం హైదరాబాద్ లో. తద్వారా హైదరాబాద్ స్టెబిలైజ్ అవుతుందని. మీరు ఇంకా కొన్ని మంచి సెంటర్స్ ఇవ్వగలిగితే, గవర్నమెంట్ ఆఫీసులు కానీ ఇంకేదైనా రద్దీ ఉండేటువంటి ప్రాంతాల్లో ఇవ్వగలిగితే ఇంకా హైదరాబాద్ లో స్టార్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బహుశా మా పద్మహర్ష గారు, మా చైర్మన్ గారు చెప్పాలి, ఇంతకుముందు ఈ మార్కెట్ కూరగాయలు ఎక్కువ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేది. దాదాపు 50-60%, 70% కొన్ని సందర్భాల్లో వర్షాకాలం మాత్రం మన దగ్గరికి వస్తాయి. ఇతర సీజన్లో బయట రాష్ట్రాల నుంచి వస్తాయి. జనరల్గా మేము స్టడీ చేస్తే ఏమర్థమైందంటే, గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు రైతుకు పగటిపూట కరెంటు 3 గంటలు ఇచ్చారు. కూరగాయలు పండించాలంటే రాత్రిపూట కరెంటుతో ఉపయోగం లేదు. పగటిపూట 3 గంటల కరెంట్ ఇస్తే రైతు కూరగాయలు పండించడం సాధ్యం కాదు. ఇప్పుడు ఈ వరి ఉందనుకోండి, ఆటోమేటిక్ స్టార్టర్ ఉంటుంది, మోటార్ ఆన్ అవుతుంది, వరికి నీళ్లు పోతాయి, రైతు పోవాల్సిన అవసరం లేదు. ఈ 3 గంటల కరెంటుతోని గతంలో మన రాష్ట్రంలో కూరగాయలు పండించడం కష్టమై ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ దిగుబడి వచ్చేది. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 9 గంటల పగటిపూట కరెంట్ ఇస్తున్న కనుక కూరగాయల సాగు కూడా బాగా పెరుగుతా ఉంది. హైదరాబాద్ కానీ బయట కానీ ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఎన్నో మార్కెట్లు ఉన్నప్పుడు కూడా గతంలో ఏది కూడా ఒక పకడ్బందీగా మంచి ప్లాన్ తోటి ఎక్కడ కూడా డెవలప్ చేసే సందర్భంలో ఏదో ఇలా మార్కెట్లు ఉన్నా, ఎక్కడున్నా, ఏదున్నా కూడా ఏదో దానికి కొంచెం మాత్రంగా ఉండే తప్పే దాని యొక్క పక్కా ప్రణాళికతోటి అలా పనిచేసే కార్మికులు కలిసి వాళ్ళ పనిచేసే ఉద్యోగులు, డైరెక్టర్లు, చైర్మన్లు అందరూ ఒక సగంలో ఒక మరి ఒక గౌరవంగా ఉండే విధంగా జరిగిన డెవలప్మెంట్ లేదు. మరి పట్టించుకున్న మంత్రులు కూడా ఎవరు లేరు. ఇలా రాష్ట్రం మొత్తం కూడా ఇంతకుముందు ఎంపీ గారు చెప్పినట్టు మరి రిలేషన్లే కాకుండా మార్కెటింగ్ లో కూడా ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి మార్కెటింగ్ లో మరి కొనుగోలుదారులు కానీ, మార్కెటింగ్ ఎంప్లాయీస్ కానీ, మార్కెటింగ్ సంబంధించిన పాలక మండలి కానీ ఒక సంతృప్తికరమైన అడ్మినిస్ట్రేషన్, ఒక సంతృప్తికరమైన మరి వాళ్ళ డెవలప్మెంట్ నడుస్తుందంటే దానికి ఇలా మంత్రి గారు చేస్తున్న యాక్టివిటీస్ ఏదైతున్నాయో ప్రతినిత్యం ఇలా ఉదయం నుంచి మన రాత్రి అర్ధరాత్రి వరకు కూడా మరి అల్పల్లి కూడా చేస్తున్న డెవలప్మెంట్ నిజంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు కాళ్ళు బంగారు తెలంగాణ వైపు తీసుకుపోతున్నారు. ఈ రోజు